చేస్తానని సిగ్గు లేకుండా వాల్ పోస్టర్లు పెట్టుకుంటా మీడియా ముందు మరి ఎన్నో కథలు పడుతుంది ఈ కేసీఆర్ కుటుంబానికి మరి బుద్ధి చెప్పాలంటే ఈ యొక్క ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కొట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఏ పార్టీలో ఉన్నా ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా మరి ఆదుకొని వాళ్ళ తరపున కొట్లాడే వ్యక్తి మరి తీన్మార్ మల్లన్న. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇచ్చి మీరు గెలిపించినట్టయితే అసలైన తీన్మారు చట్టసభలో చూపెడతానంటూ ముందుకు వస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఆలోచన చేసి మరి ఒక్కసారి అన్నగారికి అవకాశం ఇచ్చి మీరు గెలిపిస్తారని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. హుజూర్ నగర్ మేధావులకు, పట్టభద్రులకు, విజ్ఞానులకు, విజ్ఞానవంతులకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడే ఇదే గడ్డ మీద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి న్యాయం జరగాలంటే ఒక పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డ అసెంబ్లీలో ఉండాలని మీ ఆశీస్సుల కోసం ఇక్కడ పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఆ రోజు జరిగిన కుట్రలలో భాగంగా మల్లన్న గారు ఓడిపోయినా కానీ నైతికంగా గెలిచిన విజయమే మనది మల్లన్నది. ఇప్పుడు పట్టభద్రులారా, ఎమ్మెల్సీగా మల్లన్న బరిలో ఉంటుండు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నిలబడుతున్నాడు. ఒక రాజ్యం పోయింది, ఇంకో రాజ్యం వచ్చింది. ఈ రోడ్లు అప్పటి నుంచి కూడా ఇట్లనే ఉన్నాయి. ఈ రోడ్లు మేము వస్తూ ఉంటే అన్ని గుంతలు, ఎవరు ఎక్కడ యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు అర్థం కాని పరిస్థితి. మన పరిస్థితులు ఏం మారలేదు, కానీ రాజ్యాలు ఏలేటోళ్ళు ఏలుతూనే ఉన్నారు. మన బతుకులు ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారయ్యాయి? దీని గురించి శాసన మండలిలో ప్రశ్నించే ఒకే ఒక్క గొంతు మన తీన్మార్ మల్లన్న. మరికొద్ది నిమిషాలలోనే మల్లన్న గారు ఇక్కడికి రాబోతున్నారు. మహాపాదయాత్రగా 1650 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రగా సరే సరే 185 కోటికి లేని వాళ్ళే, 185 కోటికి లేని వాళ్ళే, 185 కోటికి లేని వాళ్ళే, 185 కోటికి లేని వాళ్ళే. కూడిత రాజ్యమన్నడే మాయ కాంశీరాము, కూడిత రాజ్యమన్నడే మాయ కాంశీరాము, కూడిత రాజ్యమన్నడే మాయ కాంశీరాము, కూడిత రాజ్యమన్నడే మాయ కాంశీరాము. నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా. వెలిగేటి దీపమన్నడే మాయ కాంశీరాము, వెలిగేటి దీపమన్నడే మాయ కాంశీరాము. 185 కోటికి లేని వాళ్ళే, 185 కోటికి లేని వాళ్ళే, 185 కోటికి లేని వాళ్ళే, 185 కోటికి లేని వాళ్ళే. కూడిత రాజ్యమన్నడే మాయ కాంశీరాము, కూడిత రాజ్యమన్నడే మాయ కాంశీరాము, కూడిత రాజ్యమన్నడే మాయ కాంశీరాము. అది కూలి రాజ్యమన్నడే మాన్య కాంశీరాము. ఇట్లా జాగ్రత్త తీసుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తా,
దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తలకాయ నరుక్కుంటా గాని ఆ మాట తప్పనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఇంటికొక ఉద్యోగం ఇస్తా, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా. ఒకరు ఉన్నారా? ఇంటికొక ఉద్యోగం ఇస్తా, 1,00,000 డబుల్ బెడ్రూమ్, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా, 1,00,000 డబుల్. ఏమైందన్నా? సెల్ ఫోన్ చూసుకుంటే డ్రైవింగ్ చేస్తారానే? ఆ నెంబర్ ప్లేట్ తీసుకో. ఒక్కసారి మన పంపించిన అన్న సైరెడ్డి గుద్దమని. ఏందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. ఏందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. అరే ఏందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు నాకు వచ్చి రాదా. 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 ఎందయో ఎందయా ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. డబల్ బెడ్ రూములను ఇస్తానని చెప్పలేదా. 3 ఎకరాల భూమిని ఇస్తానని చెప్పలేదా. అరే డబల్ బెడ్ రూములను పంచుతని చెప్పలేదా. దళితుడు ముఖ్యమంత్రి దగా చేసిన దొంగం ఏందయో. ఎందయా ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. ఇంటికొక్క ఉద్యోగం ఇస్తానని చెప్పలేదా. కేజీ నుంచి పీజీ విద్య ఉద్యమని చెప్పలేదా. ఇస్తానని అరే ఇంటికొక్క ఉద్యోగం ఇస్తానని చెప్పలేదా. కేజీ టు పీజీ విద్య ఉద్యమని చెప్పలేదా. దళితుడ ముఖ్యమంత్రి దగా చేసిన దొంగ ఏందయో. ఎందయా ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. మల్లన్న ఈ ప్రశ్నిస్తే తిడుతుండు మమ్మల్ని, టిఆర్ఎస్ లను తిడుతుండు, మా కేసీఆర్ ను అని గొడవ చేస్తున్నట్టు టిఆర్ఎస్ కార్యకర్తలని వచ్చిపోయి గుద్దిన కూడా ఆయనే. ఈ కెమెరా కావాల్సి గుద్దిన కూడా ఆయనే, చైర్పర్సన్ ఆయనే. ఇట్లనే ప్రశ్నిస్తున్నందుకు, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నందుకు 20 కేసులు పెట్టిన మల్లన్న మీద. 20,000 కేసులు పెట్టుకున్న ఒక్క ఎంట్రుక కూడా బీకలేరు మల్లన్నది. మల్లన్నలు 1,00,000 మంది మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కేసులు పెట్టినా ఇంటలేడు, డబ్బులు ఇస్తానా తీసుకుంటలేడు, పదవులు ఆశలు చూపినా పోతలేడు. లాస్ట్ కు చంపడానికి ఇందలవాయ్, ఆర్మూర్ దగ్గర, ఇందలవాయ్ దగ్గర కారు మీద అటాక్ కూడా చేయించారు. నువ్వు ఏం చేసినా భయపడాడు మల్లన్న. మల్లన్న నువ్వేం చేసినా భయపడాడు కేసీఆర్. ఇప్పుడు ప్రతి గ్రామం పోయి మేము అడుగుతున్నాం, ప్రజల్ని అడిగితే ఒక్కటే మాట చెప్తున్నారు. ఓ చంద్రశేఖర్ నువ్వు చెల్లిపోతావో, మా పేదల ఉసురు దాకి రాలిపోతావో. ఓ చంద్రశేఖర్ నువ్వు చెల్లిపోతావో, మా పేదల ఉసురు దాకి. ఓ చంద్రశేఖర్ నువ్వు చెల్లిపోతావో, మా పేదల ఉసురు దాకి రాలిపోతావో. మా పేదల ఉసురు. ఓ చంద్రశేఖర్ నువ్వు చెల్లిపోతావో, మా పేదల ఉసురు దాకి రాలిపోతావో. తెలంగాణకు కాపలి కుక్కనైతనన్నవు, నీ అయ్య జాగిరోలే రాష్ట్రాన్ని ఏలుతున్నావు. జాగిరోలే రాష్ట్రాన్ని
ఉన్నదన్న ఇక్కడ చైర్పర్సన్ ఆయన ఆ ఫోటో కూడా తీసుకున్నాము. ఆ లైట్ వెలిగిపోయింది, ఇంకో లైట్ గుద్దేస్తాయి. ఉన్నదండి, ఫుటేజ్ కూడా ఉంది. మైక్ వైట్ వెహికల్ అన్న క్యాండిడేట్ ఇక్కడ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోతే ఆయన చెప్పుకోతా గుద్దిపోతున్నాయి. టెండర్ లేకుండా రేపు 86 లక్షలతో పైప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తాం. టెండర్ లేకుండా వర్క్స్ అన్ని నడుస్తుంది. వద్దు లిఫ్ట్ చేయకూడదు. నమస్తే నమస్తే. హుజూర్ నగర్ పట్టణ ప్రజలారా, సోదరులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హుజూర్ నగర్ ఆలతు అద్దం తునుకు అయిపోయింది. వస్తూ ఉంటే రోడ్లు కూడా నూనె పోసి ఎత్తుకునే తట్టే ఉన్నాయి. నడిచి వస్తూ ఉంటే ఇక అభివృద్ధి అంటే ఉంటే చంద్రమండలం మీద లేకపోతే హుజూర్ నగర్లోనే కనిపించేటట్టుంది. ఆ నమూనా అభివృద్ధి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎవరు మరి ఆయన చూసి తాకిండో చూడక తాకిండో చైర్పర్సన్ అట. చైర్పర్సన్ కారే చక్కగా పోలేదంటే ఇక్కడ రోడ్లు ఎట్లున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చుగా. సోదరులారా, మీ కేసీఆర్ ఉన్నాడు చూసినావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఇప్పటిదాకా క్యూ న్యూస్ పైన దాడి చేసిన వాళ్ళకి చెప్తున్నా, మీ కేసీఆర్ ఉన్నాడు కదా, ఇప్పటికీ తీన్మార్ మల్లన్న మీద 20 కేసులు పెట్టిండు. 2000 కేసులు పెట్టుకో నా ఎంటిక బీకలేవు కేసీఆర్ అని చెప్తున్నా. నువ్వెంత అని కూడా చెప్తున్నా. సోదరులారా, మీ తాతకే భయపడనోళ్ళం, మీ తాతల సమాధులు చేస్తే కూడా భయపడనోళ్ళం. కార్లు తెచ్చి క్యూ న్యూస్ కెమెరాలను గుద్దితే భయపడతాం అనుకుంటున్నారా? సోదరులారా, ఇక్కడ ఉన్నది తీన్మార్ మల్లన్న టీం. ఈ రాష్ట్రంలో 1,00,000 మంది టీం ఉన్నది. మర్యాదగా ఉంటే రీసౌండ్ కూడా మర్యాదగానే వస్తుంది. మర్యాద తప్పితే మాది కూడా అట్లానే ఉంటది. క్యూ న్యూస్ కెమెరాలను గుద్దితే, క్యూ న్యూస్ గొంతు నొక్కాలనుకుంటే, క్యూ న్యూస్ ను బంద్ పెట్టాలనుకుంటే నీ బాప్ కేసీఆర్ హైకోర్టుకు పోయిండు రిట్ పిటిషన్ తీసుకొని. ఎట్టి పరిస్థితిలో క్యూ న్యూస్ ను బంద్ పెట్టాలి, క్యూ న్యూస్ వల్ల జనం కొట్టుకసస్తున్నారని చెప్పి కేసీఆర్ హైకోర్టుకు పోతే హైకోర్టు తిట్టి పంపింది. క్యూ న్యూస్ మేము కూడా చూస్తామయ్యా, యాడున్నది కొట్టుక తిన్నులు అని చెప్పి. అటువంటి పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, ఈ రాష్ట్రం చేస్తున్న దోపిడీలను ప్రజలకు వివరించుడు తప్పు. ప్రజలకు వివరించొద్దట, ప్రజలకు చెప్పొద్దట. సోదరులారా నమస్కారం. సోదరులారా, పోయిన ఏడాది సెప్టెంబర్ నెలలో బాతాల పోసెట్టి వచ్చింది. వీడికి వచ్చి ఏమన్నాడు? హుజూర్ నగర్ పట్టణానికి 25 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి 134 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు, ప్రతి మండల కేంద్రానికి 30 లక్షలు. నేను అనుకున్నా నిజంగానే మారిపోయిందేమో, హుజూర్ నగర్ ను నేను గుర్తుపడతానో లేదో అనుకున్నా. కానీ హుజూర్
హుజూర్ నగర్ ఆలస్సు దినదినం దిగజారిపోయినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. సోదరులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం మారింది నాయన? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ వేసే చిన్నిక్కులు, కేసీఆర్ చెప్పే పిట్ట కథలకు చిత్రగల దుబ్బాక కాడ నిన్ను గెలవనీయ ఎట్టి పరిస్థితిలోని బాగత్త దుబ్బాక కాడ పొందబెట్టినాం. జిహెచ్ఎంసీలో నిన్ను ముంగడ వడనీయని చెప్పినాం, బాగత్త ముంగడ వడనీయలే. టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైంది, టీఆర్ఎస్ పార్టీ పనైపోయింది, ఈ రాష్ట్రంలో దుకాణం బంద్ అయిపోయింది. ఇట్లనే చిచోర పనులు చేస్తే జిహెచ్ఎంసీ జనం బండకేసి కొట్టారు టీఆర్ఎస్ పార్టీని. సోదరులారా, ఏమడుగుతున్నారు తోమారు వలన? ఎవరి కోసం ప్రశ్నిస్తా ఉన్నారు? చూస్తున్నారా మీరు? కొన్ని సంవత్సరాలుగా నన్ను చూస్తూనే ఉన్నారు. ఎక్కడన్నా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే తత్వాన్ని మానుకున్నాడా? తీన్మార్ మల్లన్న ఎప్పుడు మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడిండు, ప్రజా సంక్షేమం కోసం మాట్లాడిండు తప్ప ఏ నాయకుడికి గులాంగిరి చేయలే. ఒకవేళ గులాంగిరి చేయాల్సి వస్తే ఈ పేద ప్రజల దగ్గర గులాంగిరి చేస్తారు తప్ప ఏ రాజకీయ నాయకుడికి గులాంగిరి చేయాలని తెలియజేస్తా ఉన్న సోదరులారా. కొద్దిసేపటి క్రితమే మీరు చూడాలి, అది ఏంటి పటాన్చెరు ఎమ్మెల్యేరా, పటాన్చెరు ఎమ్మెల్యే ఏం బెదిరిస్తున్నాడో చూడలేదు నాయని. ఒక విలేకరిని పటాన్చెరు ఎమ్మెల్యే ఏం బెదిరిస్తున్నాడో మీరు ఒకసారి చూడాలి సోదరులారా. పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆడ అనేక పాత గద్దలు అన్నట్టు ఒక రిపోర్టర్లు ఒక ఎమ్మెల్యే బలిసిన కొడుకు అంటున్నారు. కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకానికి వాళ్ళ ఎమ్మెల్యే చేస్తున్న లెక్క దిగి రిపోర్టర్లు అంటే ఎందుకు పనికిరానో లెక్క తయారు చేసిన చాలా యాజమాన్యాలను కొని లోకల్ ఉన్నటువంటి వాళ్ళని తెలియజేస్తున్నారు. ఈ పత్రికలు, ఈ మీడియా ప్రజల గొంతు వినిపిస్తలేవనే కదా క్యూ న్యూస్ పెట్టింది. క్యూ న్యూస్ పెట్టి ప్రజల కోసం ప్రశ్నిస్తా ఉంటే క్యూ న్యూస్ ఛానల్ అనేవి గుర్తుతారు. ఇప్పుడు ఇది ఉంది కథ. సోదరులారా, వచ్చినాయినా డబుల్ బెడ్రూమ్ అందరికి వచ్చినాయా? వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? నేను ఆ రోజే మొత్తుకున్నా ఈ జోకర్ల బండి అని చెప్పి, అది పిట్టల బండి అని చెప్పి మొత్తుకున్నా. ఇవాళ పరిస్థితిలో ఎలాంటి మార్పు కూడా లేదు. సోదరులారా, మనకు డబుల్ బెడ్రూమ్ హౌస్ రాలేదు, కానీ 40 ఎకరాలున్న కేసీఆర్ ఫామ్ హౌస్ 400 ఎకరాలైంది. గండి కాడ కవితమ్మకు ఫామ్ హౌస్, అజీజ్ నగర్ కాడ హరీష్ రావుకు ఫామ్ హౌస్, జన్వాడ కాడ కేటీ రామారావుకు ఫామ్ హౌస్, ఉండకోచమ్మ రిజర్వాయర్ కింద సంతోష్ రావుకు ఫామ్ హౌస్. వాళ్ళకు ఫామ్ హౌస్ వచ్చినాయి తప్ప మనకు డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చిన సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉద్యోగాలు విపరీతంగా వస్తాయి, ఇంటికోటి తీసుకోగా మిగులుతాయని చెప్పాడు కేసీఆర్. ఎన్ని వచ్చినాయి సోదరులారా? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది పేద వాళ్ళ కడుపు నిండింది అలా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమైనా మార్పుందా? ఏమైనా చేర్పులు జరిగినాయా? కేవలం కమ్మకుంట చంద్రశేఖరరావు కుటుంబం బతికింది తప్ప పేదవారి దగ్గరికి ఏ పథకం రాలేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏమన్నారు కేసీఆర్? నిరుద్యోగ వృత్తి స్థానాలు 3016 రూపాయలు. ఏ నిరుద్యోగికి వృత్తి ఇచ్చింది? ఇక్కడ ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి? ఇక్కడ ప్రభుత్వ టీచర్ కు 2014 నుంచి ఇప్పటిదాకా ఒక్క ప్రమోషన్ ఇవ్వని సన్నాసి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ లేదు, ఒక్క డిఎస్సి లేదు. నిన్నటికి నిన్న గురుకులాల పీఈటీలు పోయి ప్రగతి భవన్ గేట్ ఉందంతా ఉన్నారు, సిగ్గుండాలి ముఖ్యమంత్రి అని చెప్పి. ప్రగతి భవన్ లో పడుకొని, ఫామ్ హౌస్ లో పడుకొని ప్రజలకు దూరంగా ఉండి పొంకనాలు కొడితే ప్రజా తీర్పు గిట్లనే ఉంటది. సోదరులారా, ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఊగే కాడికి ఊగిండు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుంది. ఆ పోషమ్మ బీజేపీ వచ్చింది. ఇప్పుడు ఆ పోషమ్మ బీజేపీ వచ్చింది.
పెక్కునది అంతుంటే అయ్యో ఫామ్ హౌస్రా కొడుకో ఫామ్ హౌస్రా 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారో పోతారో తెలియదు. ఇలా రాష్ట్రపతి పాలన అంటారు. ఇగో గిది కథ. ఈగరం తప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయినట్టు మన పన్నులతోని బ్రతికే కేసీఆర్ మన మీద పెత్తనం చేస్తా ఉంటే మనం భరిద్దామా తిరగబడదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయరు. ఈ రాష్ట్రంలో అసలు కేసీఆర్ డౌన్ అంటందుకే భయపడుతున్న కాలం అది. నిర్బంధం. వాట్సాప్ లో ఒక్క మెసేజ్ పెడితే పోలీస్ ఆయన ఫోన్ చేసి ఉరికొస్తాడు. పోలీస్ ఆయన ఫోన్ చేసి బెదిరిస్తా ఉంటాడు. ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పోలీస్ ఆయనకు అదే చట్టము, మనకు అదే చట్టము. తీన్మార్ మల్లన్న తెరువు చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చారు. పాపం వీఆర్లు ఉన్నారు, కొంతమంది సస్పెండ్ అయిపోయారు. మా టీం తెరువు వస్తే గట్లే ఉంటది. మేము బరాబర్ యాక్షన్ తీసుకుంటాం. భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది సోదరులారా. ఎవడు అక్రమ కేసులు పెట్టినా వాడిని హైకోర్టు బోన్లో నిలబెట్టినాం మేము అంతా తీసుకుపోయి. దెబ్బకి ఇప్పుడు చక్కగైంది వ్యవస్థ. సోదరులారా, ప్రశ్నించే తత్వాన్ని మానుకుంటే, ప్రశ్నించడం మానేస్తే మన శవాన్ని మనం భుజం మీద వేసుకున్నట్టు. కడతలేవా పన్నులు? కడతలేవా నువ్వు పన్నులు? కడుతున్నావు. ఇక ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఏమని, 27 తారీఖు సంధి రైతు బంధు అమలట. 27 తారీఖు సంధి రైతు బంధు అమలు చేస్తామని చెప్తున్నాడు కేసీఆర్. ఎకరానికి ఎంత అన్నా 5,000 రూపాయలు రైతు బంధు. ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు అయితే ఎప్పుడు వేస్తాడు? 6 నెలలకు ఒకసారి వేస్తాడు. ఆ అకౌంట్లో రైతు అకౌంట్లో 5,000 రూపాయలు వేయగానే కోటర సీసాల మీద 50 రూపాయలు వేస్తాడు. వారానికి 3 సార్లు రైతు వైన్స్ పోయిందంటే 150 రూపాయలు. నెలకు 750. 6 నెలలకు 4,500 ఇన్స్టాల్మెంట్ రూపంలో మళ్ళీ ఎత్తుకొని పాయ. సోదరులారా, ఇక కరోనా టైంలో ఏం చెప్పిండు కేసీఆర్? ప్రతి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పిండు. కొంతమందికి వేసిండు. 1,500 రూపాయలు వేయగానే ఏం చేసిండు సోదరులారా? కరోనా టైంలో కొంతమందికి 1,500 రూపాయలు వేయగానే అప్పటిదాకా ఊర్లన్నీ బంధు, రహదారులు బంధు, ఒకరిని ఒకటి కలిసే పరిస్థితి లేదు. కరోనా ఈ టైంలో 1,500 రూపాయలు వేసిండు. వైన్స్ లో షట్టర్లు లేపిండు. ఖతమైపోయింది. ఈ 1,500 ఇంట్లోన్న 1,500 పోయినాయి. ఈ 1,500 ఇంట్లోన్న 1,500 పోయినాయి. ఇక పాపం ఆయన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఆయన 500 వేసిండు. 500 వేయంగానే ఏం చేసిండు? అమ్మా పబ్లిక్ దగ్గరికి పైసలు వచ్చినాయా, కరెంటు బిల్లులు 3 నెలలు ఒకటేసారి అయిపోయా. ఈ రకంగా దోపిడీ చేస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రమే తాగిపడేసిన ఖాళీ సీసాల మీద నడుస్తున్నది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు దాకా జీతాలు గతి లేనటువంటి పరిస్థితి. పెన్షనర్లకు జీతాలు లేవు, ఎవరికి జీతాలు లేనటువంటి పరిస్థితి. సోదరులారా, ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల రాబందుల చెరలో చిక్కి విలవిల కొట్టుకుంటున్న సందర్భంలో ప్రతిపక్షం ప్రశ్నించాలి. ప్రతిపక్షం అనేది ప్రశ్నించాలి, అమ్ముడు పోకూడదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది? ఎవరి బర్రె అయితే మన దొడ్లే పెండ పెట్టిందా లేదా? ఏ పార్టీలో గెలిస్తే మన దాంట్లో చేర్చుకున్నామా లేదా? ఈ సిద్ధాంతం మీద రాజకీయాలు నడుస్తా ఉంటే ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు ప్రజలే ప్రతిపక్షం అవుతారన్న విషయాన్ని మీరు గమనించండి సోదరులారా. ఆ ప్రశ్నించడానికే తీన్మార్ మల్లన్న ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీదకి వచ్చిండు. 1650 కిలోమీటర్ల పాదయాత్ర. 1650 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా నవంబర్ 1 తారీఖు నాడు జనగామలో నుంచి స్టార్ట్ చేసినాం. మేము నడుచుకుంటూ ఈ రోజు హుజూర్ నగర్ దాకా వచ్చినాం. సోదరులారా, ఎక్కడికి వచ్చినా ఒకటే మాట, అన్నా కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు, అన్నా మేము టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే మోసపోయినాం. ఇదే మాట మొన్నొక టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నా దగ్గరకు వచ్చిండు. ఏమైందా బాబు అంటే, సార్ మేము పేరుకే సర్పంచ్లం, మాకు నిధులు లేవు, విధులు లేవు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తీసుకుపోయి కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నాడు సార్ ఈ కేసీఆర్. అంటే నువ్వు ఆ పార్టీలే ఉన్నావు కదా అట్లెట్లంటావు అంటే, ఏ పార్టీ లేదు సార్, ఇప్పుడు రాజీనామా చేయమంటే చేస్తా అంటున్నాడు. సోదరులారా, ఏ మీడియా నా వార్త రాయలేదన్నా నేను చెప్తే అందుకే నీ దగ్గరకు వచ్చినా అన్నాడు.
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కడుపు నొప్పి వచ్చినా తీన్మార్ మల్లన్ననే మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా తీన్మార్ మల్లన్ననే మాట్లాడతాడు. బీజేపీ కార్యకర్తకు కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్ననే మాట్లాడతాడు. నాకు కావాల్సింది పార్టీలు కాదు సోదరులారా, ఆ పార్టీలలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు కావాలన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అన్నా నేను అడిగి తీయడానా ఏ పార్టీ టికెట్ ఇదన్నా ఇయ్యాలా? అన్ని పార్టీలు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పార్టీల సిద్ధాంతాలను భుజాల మీద మోయన్నా లేకపోతే మీ కష్టాలను మోయన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. గత కొన్ని సంవత్సరాలుగా మీకు చెప్తూనే ఉన్నా, అన్న తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు తన ఒంటి మీద ఉన్న బట్టలే ఆస్తులుగా ఉంటే తప్ప ఒక్క రూపాయి సంపాదించుకోడన్నా అన్న విషయం చెప్తూనే ఉన్నా. సోదరులారా, దయచేసి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్న. ఒక్క అవకాశం ఇస్తే అసలైన తీన్మార్ ఎట్లుంటుందో నేను చూపిస్తానా. ఇప్పుడు ప్రశ్నించే గొంతు రేవంత్ అన్నను పార్లమెంటుకు పంపుకున్నాం. ప్రశ్నించే గొంతు రఘునందన్ అన్నను అసెంబ్లీకి పంపుకున్నాం. ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నను ఒక్కసారి మండలికి పంపురానా ఖచ్చితంగా కేసీఆర్ ను ఫామ్ హౌస్ లకి బయటికి రాని అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇప్పటికే సారుకు ఎవడు గెలిచినా పర్వాలేదు, తీన్మార్ మల్లన్న మొత్తం తిరుగుతా ఉన్నాడు పాదయాత్రలో, మల్లన్న మాత్రం గెలుగుతాడు కేసీఆర్ కు. ఎందుకంటే వాడు వస్తే తంతాడు, వాని దగ్గర లెక్కలున్నాయి, వాని దగ్గర ఆధారాలున్నాయి, వాడు వస్తే పేదోని పక్షాన మాట్లాడతాడని చెప్పి ఇవాళ నా గొంతు నిలిమే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సోదరులారా, కేసీఆర్ వాళ్ళ ముత్తాత బొందల గడ్డలకెళ్ళి సమాధులకెళ్ళి లేచి వచ్చినా ఈసారి తీన్మార్ మల్లన్న గెలుపుని ఎవరు ఆపలేరు. ఇది నగ్న సత్యం. ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, మేధావుల ఎమ్మెల్సీ. ఇది మేధావులు ఓట్లేసేటువంటి ఎన్నికలు ఇవన్నీ. సోదరులారా, ఈ ఎన్నికల్లో ఒక్కసారి విజ్ఞప్తితో ఆలోచించండి. ఒక్కసారి మీరు ఇంటికి పోయి చూసుకోండి, తీన్మార్ మల్లన్నకు ఓటేస్తే ఏం జరుగుతుంది, లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఏం జరుగుతుందని ఆలోచన చేయరు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే చట్టసభకు కట్టప్ప పోతాడు తప్ప తీన్మార్ మల్లన్న లాగా ప్రశ్నించేటోడు పోడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సోదరులారా. పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు, ఎప్పుడన్నా వచ్చినాడన్నా ఈ హుజూర్ నగర్ కు? ఏ పేదోడి బతుకన్నా చూసుకుండా, ఏ నిరుద్యోగి సమస్యలన్నా తెలుసుకుండా, ఏ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ గురించి మాట్లాడిందా, వాళ్ళ ప్రమోషన్ల గురించి మాట్లాడిందా? దేనికోసం మాట్లాడిందన్నా? ఏడ కబ్జా పెట్టాలి, ఏడ ఖాళీ భూములు ఉన్నాయి, ఈ కథ. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిడ్డలు రోడ్డు మీద పడతా ఉన్నారు. నేను కొత్తగూడెం అవతల ఉన్నట్టు కొత్తగూడెం దాటిన తర్వాత ఏంకూరు కాడి నుంచి నడిచి వస్తా ఉంటే ఏంకూరు కాడ ఒక ఆయన పత్తిని లారీలో లోడ్ చేస్తుండు. బాబు ఏం చదువుకున్నావా అంటే, ఇటాడు చూసి నేను పీజీ చదివిన సార్, ఎవరికి చెప్పకంటున్నాడు, పీజీ చదివిన సార్ అంటున్నాడు. అంతకంటే ఇంకా కొంత ముందుకు వచ్చిన వైరా కాడ ఒక ఆయన పాపం అరటికాయలు అమ్ముకుంటున్నాడు, అరటి పనులు. ఏం చదువుకున్నావు సార్ అంటే ఎంఎస్సి బీఈడి సార్ అన్నాడు. ఇంకా అంతకంటే ముందుకు వస్తే ఒక తాన పిహెచ్డి చేసిన బిడ్డ, డాక్టరేట్ బిడ్డ గడ్డపార భుజాన పెట్టుకొని ఉపాధి హామీ కూలి పనికి పోతా ఉన్నాడు. ఇంకొక చోట ఖమ్మం పట్టణంలో మీరు చూసే ఉంటారు, ఒక జర్నలిస్టు సోదరి, ఈనాడు పేపర్లో పనిచేసిన జర్నలిస్టు సోదరి కూరగాయలు అమ్ముకొని బతుకుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బతుకుల్లో వచ్చిన మార్పు ఇగో గిది. అందుకే సోదరులారా, ఈ దుర్మార్గమైన రాష్ట్రాన్ని, ఈ దుర్మార్గంగా తయారు చేసినటువంటి వ్యక్తులను, ఈ అద్భుతమైన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సాధించుకోవడానికే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉందని చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ ను జైలుకు తోలిచ్చేదాకా తీన్మార్ మల్లన్న ఇంటి దాకా కూడా ఏం బోర్డు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బరాబర్ తోలిస్తా. కాళేశ్వరం పేరుతోని 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్ కక్కిస్తాం, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని జైలుకు తోలుతామని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కథ. ఇక అంబులెన్స్ లో ముచ్చట చెప్పాలి. హెలికాప్టర్ అంబులెన్స్లు వస్తాయి, మీకేంది, మీకు ముందుకు వచ్చినా హెలికాప్టర్ దిగి వేసుకొని పోతుందని చెప్పాడు. హెలికాప్టర్ లేదు, ఎట్లే మన్ను లేదు. ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల, డయాలసిస్ సెంటర్లు, మన్ను మశాడము, కేసీఆర్ చెప్పినటువంటి కథ. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నా నేను పని చేయకపోతే దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆ అవకాశం మీ చేతుల్లోనే పెడతా ఉన్నా సోదరులారా. దయచేసి మొదటి ప్రాధాన్యత ఓటు మాకేసి తీన్మార్ మల్లన్న కేసి గెలిపిస్తారని హుజూర్ నగర్ గడ్డకు మరోసారి తల వంచి నమస్కరించి అడుగుతా ఉన్న మేధావులారా, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. సెలవు తీసుకుంటా ఉన్నా.
మిగిలే ఉన్నది ఉద్యమనేనా నా ఒరిజినల్ సర్టిఫికేట్ అన్న ఇప్పుడు కూడా బస్సు పెట్టుకొని తిరుగుతున్నా ఏమైంది? బస్సు పెట్టుకొని తిరుగుతున్నాను ఇంతమంది కూడా మైక్ ఇచ్చి పైనకి లేక ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టుకొని బస్సు పట్టుకుని తిరుగుతున్నాను హైదరాబాద్ నుంచి ఇంతమంది కూడా షార్ట్ వేసుకొని ఇవన్నీ వేసుకొని తిరిగి ఇంకా కూర్చుందన్న ఉద్యోగం రాలేదా? ఎట్లా మరి? టీఆర్ఎస్లో చేస్తున్నాను టీఆర్ఎస్ లో పని చేసినా ఉద్యోగం రాక ఇట్లా తిరుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ వైస్ ఇన్ఛార్జ్ అన్న కోదాడ కోదాడ వైస్ ఇన్ఛార్జ్ అన్న ఇవన్నీ మీరు సర్టిఫికెట్లా? ఏం చదువుకున్నాను? పీజీ అన్న కాకతీయ యూనివర్సిటీ పీజీ అన్న పొలిటికల్ పొలిటికల్ సైన్స్ చేసినాం, ఉద్యోగం రాలేదు. ఇక ఇది పరిస్థితి. బట్టలు పెట్టుకొని తిరుగుతున్నాను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఓ బిడ్డ చెప్తున్నటువంటి మాట, బట్టలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూడండి సోదరులా. మన బిడ్డలు కూడా గిట్టడే తిరగాల, మన జీవితాలు కూడా గిట్టడే కావాలా? ఒకసారి ఆలోచన చేసుకొని అన్నీ పెట్టుకొని తిరుగుతున్నా అదే అన్నీ పెట్టుకొని తిరుగుతున్నా టీఆర్ఎస్ వైస్ ఇన్ఛార్జ్ కోదాడ తెలంగాణ విద్యాసంఘం సేతారెడ్డి ఖమ్మం సెక్రటరీ కాంగ్రెస్ పనిచేసిన సేతారెడ్డి కూడా టికెట్ ఇచ్చేలాగా కేసీఆర్ గారు ఇస్తామన్నారు కదా ఇంటికో ఉద్యోగం. ఇవ్వలేదు కదా మరి అదేనా పరిస్థితి? ఇవ్వలేదు కదా చూస్తున్నా సోదరులారా, ప్రైవేట్ టీచర్ల బాధ మామూలు ఏం లేదన్నా. రేపు పొద్దున మార్నింగ్ న్యూస్ లో మాట్లాడతాం. థ్యాంక్ యూ అన్న, ఉంటా. ఓకే. పాట పెట్టవాలా? అందరు కలిసి తీసుకున్నానా? అట్లెందుకే? నాగరాజ్ బాగున్నా? వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓ సుదీర్ఘమైన పాదయాత్ర 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ ఇవాళ ఇంకా గట్టిగానా? ఈ గొంతు వస్తలేదు కానీ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓ సుదీర్ఘమైన పాదయాత్ర చేసుకుంటూ ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీదకి చేరడం జరిగింది. ఈ హుజూర్ నగర్ గడ్డ మీద జరుగుతున్నటువంటి కథలు చూస్తూ ఉంటే క్యూ న్యూస్ పైన అటాక్ చేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంకా హుజూర్ నగర్లో ఉంది. హుజూర్ నగర్లో రకరకాల పాపాలు గడగాల్సినటువంటి బాధ్యత మాకు అనిపిస్తూ ఉంది. సోదరులారా, ఇది ఇట్లా పెడితే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కోసం అనేక మంది ఉద్యమిస్తూ ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతులన్నీ ఏకమవుతా ఉన్నాయి. తీన్మార్ మల్లన్న రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటా ఉన్నాయి. వాళ్ళ ఆకాంక్షల మేరకు, ఉద్యోగస్తుల ఆకాంక్షల మేరకు, నిరుద్యోగుల ఆకాంక్షల మేరకు, డిగ్రీ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకాంక్షల మేరకు పనిచేసి ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు ఈ ఎన్నికల్లో దక్కబోతుందని ఆశిస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం దాదాపుగా ఖాయం. ఇప్పటికి ప్రజలు చెప్తున్నటువంటి మాట, ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి గోరీ కట్టేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తాము.
గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా నల్లగొండ జిల్లా నడుము గట్టింది ఓరుగల్లు పోరు దారులేసింది ఖమ్మమంతా పోరు కమ్ముకున్నది ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న అంటూ చల్! ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా